So combinational circuit. So major 2 points చెప్పాను combinational circuits గురించి. So what are the 2 points? The first point is it depends on the output which depends on present input values. Okay, and it is having n inputs, n outputs. 4 inputs unte 4 outputs vastayi, 3 inputs unte 3 outputs vastayi. Okay, so n inputs and n outputs. So it doesn't have any memory అవసరం లేదు. ఎందుకు? It only depends on present inputs మీద యాక్ట్ చేస్తుంది కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు పాస్ట్ ఇన్పుట్స్ కావాలంటే నేను ఎక్కడో స్టోర్ నాకు పాస్ట్ ఇన్పుట్స్ ఫ్యూచర్ ఇన్పుట్స్ కావాలి అంటే పాస్ట్ ఇన్పుట్స్ కావాలి అంటే అవి ఆల్రెడీ స్టోర్ చేసి ఉండాలి ఏ మెమరీలోనైనా. ఓకే, సో ఇక్కడ కాంబినేషనల్ సర్క్యూట్స్కి వచ్చేసరికి అలాంటి పాస్ట్ ఇన్పుట్స్ ఏమీ ఉండవు, ఓన్లీ ప్రెసెంట్ ఇన్పుట్స్ మీద ఇది వర్క్ చేస్తుంది. ఓకే, సో ఫస్ట్ చూద్దాం. సో ఈ కాంబినేషనల్ సర్క్యూట్స్ this one, it depends on present state of the combination of the logic inputs. So మనం ఆల్రెడీ చేసాం ఏంటి, యాడర్, సబ్ట్రాక్టర్. సో మనం ఎన్ని ఇన్పుట్స్ తీసుకుంటున్నామో ఆ ఇన్పుట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, మనకు అవుట్పుట్ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? బేస్డ్ ఆన్ ఇన్పుట్స్ మనం ఫర్ ఎగ్జాంపుల్ యాడ్ ఆపరేషన్ చేసాం అనుకోండి, ఎడిషన్ ఆపరేషన్ పెర్ఫామ్ అవుతుంది 2 ఇన్పుట్స్ కి మధ్యలో. Okay, that depends, the output which depends on only inputs మీద డిపెండ్ అయి ఉంటుంది. Okay, so the term combinational logic means combining of 2 or more logic gates. That means what? So it not only అంటే ఒకటే లాజిక్ మీద డిపెండ్ అయి ఉండదు, it depends on combination of all logic gates. సో మనం AND యూజ్ చేయొచ్చు, R యూజ్ చేయొచ్చు, XOR యూజ్ చేయొచ్చు, ఎనీ లాజిక్ గేట్స్. That is a combination of all logic gates. Okay, so now see, this is the basic structure of combinational circuit. So n input variables, n output variables. So it is having n input variables and n output variables. So here the required output is obtained for the process of transferring the binary information given to the input. Ante first చూడండి, combinational logic circuit ఉంది, అక్కడ స్క్వేర్ బాక్స్ లో ఉన్నది ఒక లాజిక్ సర్క్యూట్, కాంబినేషన్ ఆఫ్ లాజిక్ సర్క్యూట్స్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఆ కాంబినేషనల్ లాజిక్ సర్క్యూట్ లో నేను యాడర్ పెట్టాను అనుకోండి, హాఫ్ యాడర్. సో అక్కడ ఇన్పుట్స్ వచ్చి 2 ఇన్పుట్స్, అవుట్పుట్స్ వచ్చి 2 అవుట్పుట్స్. ఓకే, సో మనకి ఇన్పుట్ ఎన్ ఇన్పుట్స్ ఉండొచ్చు, ఎన్ అవుట్పుట్స్ ఉండొచ్చు. సో మనం కాంబినేషన్ లాజిక్ సర్క్యూట్ అనేది మిడిల్ లో తీసుకుంటాం. ఓకే, ఆ కాంబినేషనల్ సర్క్యూట్స్కి వచ్చేసరికి ఎన్ని ఇన్పుట్స్ అయినా ఉండొచ్చు, ఎన్ని అవుట్పుట్స్ అయినా ఉండొచ్చు. అది మెయిన్ గుర్తుపెట్టుకోండి. తర్వాత వెళ్ళేసరికి మనకి 7 అవుట్పుట్స్ వస్తాయి, తర్వాత 8 అవుట్పుట్స్ వస్తాయి. అవి ఎలాగనేది మనకు తెలుస్తుంది తర్వాత కాంబినేషనల్ సర్క్యూట్స్ చెప్పేటప్పుడు. ఓకే, నౌ సో క్లాసిఫికేషన్ ఆర్ మెయిన్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ కాంబినేషనల్ సర్క్యూట్స్ చూడండి. సో వై వీ హ్యావ్ టు యూజ్ దీస్ కాంబినేషనల్ సర్క్యూట్స్? To perform arithmetic and logical functions, for data transmission, code converters. So మనం arithmetic and logical operations లో so we have adders, subtractors, comparators and PLDs. So PLDs, comparators మీకు లేదు, ఓన్లీ adders, subtractors ఉంది. ఓకే, నెక్స్ట్ డేటా ట్రాన్స్మిషన్ చూడండి, మల్టీప్లెక్సర్స్, డిమల్టీప్లెక్సర్స్, ఎన్కోడర్స్, డికోడర్స్. How to transmit the data from transmitter to receiver? Okay, so that is data transmission. Next, code converters, binary, BCD, 7 segment display. So amma mute lo pettandi okasari, sound వస్తుంది ఇంకా. So code converters is nothing but you have to convert from, so ఫస్ట్ యూనిట్ లో మనం నేర్చుకున్న weighted codes, నాన్ weighted codes, BCD codes, gray codes అని చెప్పి. How to convert from one code to other code already మనం చేసాం కూడా లాస్ట్ టైం క్లాస్ లో. సో యూ హ్యావ్ టు కన్వర్ట్ ఫ్రమ్ గ్రే టు BCD ఆర్ గ్రే టు యాక్సెస్ 3 కోడ్. మీరు ట్రూత్ టేబుల్ డ్రా చేయాలి, యూ హ్యావ్ టు డిజైన్ ఏ లాజిక్ సర్క్యూట్. సో దట్ లాజిక్ సర్క్యూట్ కన్సిస్ట్ ఆఫ్ కాంబినేషన్ ఆఫ్ ఆల్ లాజిక్ గేట్స్. ఆ కోడ్ కన్వర్టర్స్ కింద కూడా మన కాంబినేషనల్ సర్క్యూట్స్ అనేవి యూజ్ అవుతాయి.
ఓకే, సో దీంట్లో అమ్మా ప్లీజ్ మ్యూట్లో పెట్టండి. ఓకే, సో నౌ ద క్యారెక్టరిస్టిక్స్ చెప్పాను కదా ఇందాక. ద అవుట్పుట్ ఆఫ్ కాంబినేషనల్ సర్క్యూట్ at any instant of depends on only present input variables. ప్రెసెంట్ ఇన్పుట్స్ అంటే ఏంటి, మనం 0 0 0 తీసుకున్నాం. సో మనం అవుట్పుట్ ఆపరేషన్ పెర్ఫామ్ చేయాలి. సో దట్ డిపెండ్స్ ఆన్ ఇన్పుట్ ఏం తీసుకున్నాం, 0 0 0 నుంచి తీసుకున్నాం. 0 0 0 అనేది అంటే దట్ ఈస్ ద ప్రెసెంట్ ఇన్పుట్. ఓకే, నెక్స్ట్ ద కాంబినేషనల్ డజంట్ యూజ్ ఎనీ మెమరీ. So doesn't use any memory, doesn't have any past and future values. That's why it depends only on present input values. Okay, so combinational circuit can have a number of inputs and a number of outputs. Next, so first circuit enti half adder. So this half adder is having 2 inputs and 2 outputs. So 2 inputs ela తీసుకుంటున్నాం, it is a single bit binary number. So 1 or 0. So input variables are A and B. That input data is nothing but binary data. It takes a 0 or 1. Okay, so what are the 2 outputs? Sum and carry. Okay, sum and carry. Now, how to draw the circuit and draw truth table and circuit diagram. చూడండి, so the difference between block diagram and circuit diagram is different. సో మనం ఒక డయాగ్రామ్ వేసామంటే ఈ బ్లాక్ ఇది ఉంటుంది అని చెప్తాం, బట్ ఇంటర్నల్ గా చూడండి సర్క్యూట్ ఉంటుంది. దెర్ ఈస్ అ సర్క్యూట్. మన కాలేజ్ లో చూడండి బ్లాక్ ఏ, బ్లాక్ బి, బ్లాక్ సి అని ఉంటుంది. సో వీ నో బ్లాక్ సి ఈస్ బ్లాక్ ఏ అండ్ బి, ఒకటి డిప్లొమా, ఒకటి ఎంబీఏ, ఒకటి ఇంజనీరింగ్ బ్లాక్ అని చెప్తాం. బట్ ఇంటర్నల్ గా ఎన్ని ఉంటాయి చూడండి, క్లాస్ రూమ్స్ కానీ లేదంటే మనకి లైబ్రరీ కానీ ప్రతిదీ. ఓకే, సో బ్లాక్ డయాగ్రామ్ ఈస్ డిఫరెంట్, బట్ ఇంటర్నల్ గా బ్లాక్ డయాగ్రామ్ లో ఏ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ బ్లాక్ ఏ ఈజ్ ఏ ఇంజనీరింగ్ బ్లాక్ అనుకోండి. సో ఇన్ దట్ ఇంజనీరింగ్ బ్లాక్ వాట్ ఆర్ ద ఇంటర్నల్ క్లాస్ రూమ్స్, హౌ మెనీ క్లాస్ రూమ్స్ అండ్ హౌ మెనీ స్టాఫ్ రూమ్స్. సో అవన్నీ ఇంటర్నల్ గా వస్తాయి అన్నమాట. సో ఒక సర్క్యూట్ డిజైన్ చేసినప్పుడు ఫస్ట్ మనకు ఓవరాల్ గా తెలియాలి. సో దెర్ ఈస్ ఎ బ్లాక్ డయాగ్రామ్. సో ఇన్ దట్ బ్లాక్, వాట్ ఈస్ దట్ బ్లాక్ డయాగ్రామ్? ఫర్ ఎగ్జాంపుల్ దట్ ఈస్ ఎ హాఫ్ అడర్. ఇప్పుడు వాట్ ఈస్, మన బ్లాక్ వేస్తే సరిపోదు, దాని ఇంటర్నల్ సర్క్యూట్ డిజైన్ చేయాలి. ఓకే, సో మీకు షార్ట్ ఆన్సర్స్ ఏమైనా ఉంటే, ఒకవేళ బ్లాక్ డయాగ్రామ్ అని అడిగితే పైది డ్రా చేయాలి. సర్క్యూట్ డయాగ్రామ్ అని అడిగితే ఇట్ కంటైన్స్ లాజిక్ గేట్స్. సేమ్ ఇఫ్ యూ డ్రా ఎనీ అనలాగ్ సర్క్యూట్ డ్రా చేయాలన్నా బ్లాక్ డయాగ్రామ్ తీసుకున్నారంటే రాస్తారు అక్కడ సంథింగ్ హాఫ్ అడర్ అని. అదే ఇంటర్నల్ సర్క్యూట్ డిజైన్ చేయాలంటే ఇంటర్నల్ గా దెర్ ఈస్ రెసిస్టర్స్, కెపాసిటర్, ట్రాన్సిస్టర్స్ అనే ఉంటాయి. ఒక ఆప్ యాంప్ డిజైన్ చేయాలి, ఒక యాంప్లిఫైయర్ డిజైన్ చేయాలి అంటే యాంప్లిఫైయర్ అని పెట్టేస్తాం, బట్ ఇంటర్నల్ గా సర్క్యూట్ ఉంటుంది. దాట్ సర్క్యూట్ కంటైన్స్ రెసిస్టర్స్, కెపాసిటర్స్ ఇంటర్నల్ గా ఉండి అన్నీ ఉంటాయి. ఓకే, అర్థమైందా బ్లాక్ డయాగ్రామ్ కి సర్క్యూట్ డయాగ్రామ్ కి డిఫరెన్స్? సో ఎవ్రీ సర్క్యూట్ ఈస్ హ్యావింగ్ there is a block diagram, there is a circuit diagram. Okay, now first మనం truth table చూడండి. సో truth table is 2 inputs. సో 2 inputs తీసుకున్నాం కాబట్టి we call it as half adder. సో that half adder contains 2 outputs, ఒకటి సమ్, ఒకటి క్యారీ. మనం ఏది ఎడిషన్ పర్ఫామ్ చేసినా, ఓకే, సో ఒకటి ఎడిషన్ పర్ఫామ్ చేసినా సమ్ ఒకటి వస్తుంది, క్యారీ ఒకటి వస్తుంది. సో ఫస్ట్ 0 0 యాడ్ చేయండి. సమ్ ఈజ్ 0, క్యారీ ఈజ్ 0. ఓకే, 0 1 పెర్ఫామ్ చేయండి. సమ్ ఈజ్ 1, క్యారీ ఈజ్ 0. అండ్ 1 0 పెర్ఫామ్ చేయండి. సమ్ ఈజ్ 1, క్యారీ ఈజ్ 0. అండ్ 1 1 1 1 ఈజ్ సమ్ ఈజ్ 0, క్యారీ ఈజ్ 1. దిస్ ఇస్ ద బైనరీ ఎడిషన్. ఓకే, బైనరీ ఎడిషన్ కి ఇది. సో ఇప్పుడు మనం హాఫ్ ఎడర్ యూజింగ్ ఓన్లీ XOR అండ్ AND గేట్ యూజ్ చేస్తే ఇలా డ్రా చేయాలి. సో అలా కాకుండా ఓన్లీ AND అండ్ OR గేట్స్ యూజ్ చేస్తే మీకు తెలుసు కదా. సో నాకు సమ్ ఈక్వేషన్ ఏమొస్తుంది ఇక్కడ? వాట్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ సమ్? A bar b plus ab bar. See, so sum equation is
సో దిస్ ఇస్ సమ్ ఈక్వేషన్. సమ్ అంటే ఇదే కదా, చూడండి దిస్ ఇస్ సమ్. సో ఇప్పుడు వన్స్ ఎక్కడ వచ్చినాయి మనకి, డాట్స్ పెడుతున్నాయి చూడండి, అవి రెండు వన్స్ వచ్చినాయి. సో ఇప్పుడు ఈక్వేషన్ ఇక్కడ ఏమవుతుంది, ఏ బార్ బి, నెక్స్ట్ ఇక్కడ 10 కదా, 10 అంటే ఏ బి. సో సమ్ ఈక్వేషన్ ఇస్ ఏ బార్ బి ప్లస్ ఏ బి బార్. సో దట్ ఈస్ సమ్ ఈక్వేషన్. నౌ క్యారీ చూడండి, 1 ఎక్కడ వచ్చిందో, ఇది లాస్ట్ వచ్చింది క్యారీ వచ్చి. ఓకే, సో దిస్ AB. వన్ ఓన్లీ లాస్ట్ 1 కి వచ్చింది అంటే ఏంటి, ఏ బి. ఓకే, సమ్ ఇస్, సో ఈ గేట్ ని ఏమంటాం మనం, ఏ ఎక్స్ఆర్ విత్ బి. అంటే డైరెక్ట్ గా నేను ఎక్స్ఆర్ గేట్ డ్రా చేసాము ఇక్కడ. ఓకే, సో క్యారీకి వచ్చి ఏంటి, ఏ ఇంటూ బి. సో అందుకని అండ్ గేట్ క్యారీ. ఓకే, సో ఇప్పుడు నీకు ఓన్లీ ఎక్స్ఆర్ కాకుండా అండ్ గేట్స్ ఆర్ గేట్స్ యూజ్ చేయాలి. సో అప్పుడు సర్క్యూట్ ఎలా డ్రా చేయాలి చూడండి. సో ఫస్ట్ ఏ బార్ బి ప్లస్ ఏబి బార్, ఏ బార్ బి ప్లస్ ఏబి బార్. ఓకే చూడండి, సో ఇక్కడ ఫస్ట్ వచ్చేసరికి దీంట్లో సర్క్యూట్ డ్రా చేస్తున్నాను. సో దిస్ ఇస్ ద సర్క్యూట్. సో ఇలా కూడా డ్రా చేసుకోవచ్చు. ఎందుకు అంటే ఏ బార్ బి, సో దిస్ ఈజ్ ఏ అండ్ దిస్ ఈజ్ బి. ఓకే, నౌ ఫస్ట్ ఏ బార్ బి కదా, ఏ బార్ చూడండి, దిస్ ఈజ్ ఏ బార్ అండ్ దిస్ ఈజ్ బి. సో రెండిట్లకి ఏంటి, అండ్ గేట్. నెక్స్ట్ ఏ బి బార్, సెకండ్ అండ్ గేట్. సో రెండు కలిపి దేనికి ఇవ్వాలి, ఎక్స్ఆర్ గేట్. ఓకే, సో ఎక్స్ఆర్ గేట్. సో ఇక్కడ వచ్చేది ఏంటి, ఇది సమ్. నాకు క్యారీ కావాలనుకోండి ఏం చేస్తారు, సేమ్ కిందకి మళ్ళీ ఇది డ్రా చేసి, సో ఏ అండ్ బి, సో ఇవి రెండిట్లకి ఒక ఆర్ గేట్ డ్రా, అండ్ గేట్ డ్రా చేయాలి. దిస్ ఇస్ క్యారీ. ఎలాగైనా డ్రా చేసుకోవచ్చు. సో మీకు అడిగిన దాన్ని బట్టి, అదే ఎక్స్ఆర్ అడిగితే ఎక్స్ఆర్ యూజ్ చేయాలి, అండ్ అడిగితే అండ్, ఆర్ అడిగితే ఇది యూజ్ చేయాలి. ఓకే, హాఫ్ యాడర్ అండ్ హాఫ్ సబ్ట్రాక్ట్, సారీ హాఫ్ యాడర్ using XOR and using AND and OR gates. Okay, next, so full adder children. Full adder means what, a combinational circuit that perform addition of 3 bits is nothing but full adder. మన హాఫ్ యాడర్ లో 2 bits తీసుకున్నాం. ఓకే, సో దిస్ ఈజ్ వాట్, దిస్ ఈజ్ ఏ ఫుల్ యాడర్. సో ఫుల్ యాడర్ కంటైన్స్ 3 bits. సో 3 bits అంటే ఏంటి, 3 వేరియబుల్స్. 3 bits అంటే 0 0 0 అని 3 bits అంటాం. Can anyone tell the difference between already nibble, byte, bit? What is the difference? What is bit? Bit, how many number? Bit means 0 or 1. okay. Byte 8 bits. 8 bits. okay. Nibble 4 bits. Half byte. half byte or 4 bits. Now word is nothing but 2 bytes. ఓకే, సో మీ సిఎస్సి స్టూడెంట్స్ కాబట్టి మీకు వెళ్ళే కొలది తెలుస్తుంది. సో బిట్, బైట్, నిబుల్, వర్డ్. ఓకే, వర్డ్ ఈజ్ నథింగ్ బట్ బైట్స్, నెంబర్ ఆఫ్ బైట్స్ ఈజ్ నథింగ్ బట్ వర్డ్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, సో మనం తీసుకునేది 16 బిట్ అనుకోండి. ఇందులో ఎన్ని బైట్స్ ఉన్నాయి, 2 bytes. 2 bytes. ఓకే, సో దట్ డిపెండ్స్ ఆన్ బైట్స్. సో ఇక్కడ మనం తీసుకోవాల్సిన బిట్స్, బిట్స్ ఈస్ డిఫరెంట్, బైట్స్ ఈస్ డిఫరెంట్. బిట్స్ అంటే ఏంటి, సో 0 0 0, సో 0 0 0. ఓకే, సో దీస్ ఆర్ బిట్స్. సో ఇప్పుడు మనం ఫుల్ యాడర్ డిజైన్ చేయాలి సర్క్యూట్ ని. సో ఫుల్ యాడర్ డిజైన్ చేయాలంటే, సో యూ హ్యావ్ టు టేక్ 3 inputs. సో దీస్ ఆర్ 3 inputs, A, B, C. So what are the outputs, sum, carry. Now you have to perform addition operation. So first see,
So this is 0, 0, 0. So addition is sum is 0, carry is 0. Next 0, 0, 1. So 0 plus 1 is what? Sum is 1. Carry is 0. Next 0, 1, 0. Sum is 1. Carry is 0. Next 0, 1, 1. Sum is 0. Carry is 1. Next 1, 0, 0. Sum is 1. Carry is 0. చూడండి మీకు అటు ఇటు ఉన్నాయి, సమ్ ఇక్కడ ఉంది, క్యారీ ఇటు ఉంది, ఎలా వేసినా పర్వాలేదు, అది మీ ఇష్టం. సో నెక్స్ట్ 1, 0, 0. సమ్ ఈస్ 0, క్యారీ ఈస్ 1. 1, 1, 0. అగైన్ సమ్ ఈస్ 0, క్యారీ ఈస్ 1. 1, 1, 1. సో 1 plus 1 plus 1. So 1 plus 1 is 0, carry is 1. Okay, 0 plus 1 is 1 with carry 1. అందుకే 1, 1 వచ్చింది. ఓకే, సో నౌ సర్క్యూట్ డిజైన్ చేయాలి దీనికి. సర్క్యూట్ డయాగ్రామ్ చూడండి. సో దిస్ ఇస్ సర్క్యూట్ డయాగ్రామ్. సో దీని బ్లాక్ డయాగ్రామ్ ఎలా వేస్తాం? సో దెర్ ఈస్ ఎ బ్లాక్ డయాగ్రామ్, full ladder which contains 3 inputs A, B, C and 2 outputs sum, carry. This is the block diagram. Okay, so now draw the circuit. So ఇప్పుడు circuit draw చేయాలి. చూడండి, sum ఏంటి? sum is equal to A XOR with B XOR with C. అది ఎలా వచ్చింది? based on inputs. ఇప్పుడు మీరు sum చేయాలి అంటే మీరు ఇది తీసుకోండి. సో ఇవి తీసుకోవాలి సమ్. సో ఎక్కడైతే 1s వచ్చినాయో ఆర్డర్ చెప్పండి. సో 1, ఫస్ట్ 1 ఒకటి, 2, నెక్స్ట్ 4, 7. 1, 2, 4, 7. ఇది 1, 2, 4, 7 ఎలా వేసాను? ఇక్కడ 1 వచ్చింది కదా, ఈ 1 ఇది చూడండి, నెంబర్ ఎంత దాన్ని? 1. నెక్స్ట్ది 2, నెక్స్ట్ 1, 0, 0 అంటే 4, నెక్స్ట్ 1, 1, 1 అంటే 7. 1, 2, 4, 7. సో 1కి ఈక్వేషన్ ఏమవుతుంది? ఏ బార్, బి బార్, సి బార్. చూడండి, మనకి ఇచ్చింది 1, 2, 4, 7. సో 1కి ఈక్వేషన్ ఏంటి? ఏ బార్, బి బార్, బి బార్, సి బార్. సారీ 1కి వచ్చి ఏ బార్, బి బార్, సి. 2కి A bar, 2 B, ఏంటి? C bar, 0, 1, 0 కాబట్టి ఏ బార్, బి, సి బార్. C bar, నెక్స్ట్ 4కి 4 అంటే A, 1, B bar, 0, C 0. bar, ఏ, బి బార్, సి C బార్, bar, C bar plus ABC. ఏబిసి ప్లస్ వేయండి. ఓకే, సో ఇవన్నీ ఎలా ఉన్నాయి అంటే ఏ ఎక్స్ఆర్ విత్ బి ఎక్స్ఆర్ విత్ సి. సో అందుకే జార్ గేట్ వేసాం. సో ఇప్పుడు నాకు క్యారీ చూద్దాం. క్యారీ చూడండి. సో క్యారీ ఏముంది ఇక్కడ? సో క్యారీ వచ్చేసరికి ఫస్ట్ ఎక్కడెక్కడ ఉన్నాయో చూడండి. 3, 5, 6, 7. 3, 5, 6, 7. ఓకే, సో 3 is what? 0, 1, 1 అంటే ఏ బార్, బి, 1, 0, 1, 5. ఏ, బి, బి బార్, సి. నెక్స్ట్ 6, 0, 1, 1. ఏబి, సి బార్. నెక్స్ట్ 7, ఏబిసి. ఓకే, సో మీరు క్యారీని సింప్లిఫై చేశారు అంటే సో యూ కెన్ గెట్ ద ఈక్వేషన్ యాజ్ సి. సో ఇప్పుడు మనం ఇక్కడికి వెళ్దాం. సో దిస్ ఇస్ ద క్యారీ ఈక్వేషన్. ఇది క్యారీ ఈక్వేషన్. దిస్ ఇస్ సమ్. ఓకే, సో మీరు చూడండి, నేను ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి లైన్స్ డ్రా చేసాము ఆల్రెడీ. అంటే ఎలాగా ఏబిఏ కదా ఇన్పుట్స్, సో అందుకని ఏ నుంచి బి నుంచి తీసుకొచ్చాం. ఓకే, సో మీరు అలా డ్రా చేయొచ్చు. లేదు అనుకుంటే ఇక్కడ అలా కట్ చేసేసి సో దాన్ని కనెక్ట్ చేయకుండా మీరు డైరెక్ట్గా ఇక్కడే ఇది ఏ, ఇది బి, ఇది ఏ, ఇది సి అని కూడా పెట్టేసుకోవచ్చు. బి, సి అని కూడా పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, సో దిస్ ఈస్ అ ఫుల్ యాడర్ సర్క్యూట్. నెక్స్ట్
half subtractor. See the half subtractor. So half subtractor means what? So again, it contains two inputs and two outputs. One output is indicated as borrow and other input is difference. Other output is difference. So one is what? Difference. And second one is borrow. So these two are outputs అన్నమాట. ఓకే, హాఫ్ సబ్ట్రాక్టర్ కి సబ్ట్రాక్షన్ చేస్తే మనకి ఏమొస్తుంది? 1 - 1 చేసామనుకోండి 0. ఓకే, 0 - 1 చేసామనుకోండి. ఓకే, డిఫరెన్స్ ఎంత? సో మనం కంపల్సరిగా బారో తెచ్చుకుంటాం కాబట్టి ఏమొస్తుంది? 1. సో based on that, okay, so we have to see the truth table. First చూడండి, ఓకే. సో నేను ఇక్కడ డ్రా చేస్తున్నాను ట్రూత్ టేబుల్. చూడండి, ఫస్ట్ ఏబి, ఏ మైనస్ బి అంటే ఇది డిఫరెన్స్. నెక్స్ట్ వచ్చి బారో. సో ఫస్ట్ 0 - 0 is 0, borrow is 0. 0 - 1 is 1, borrow 1. 1 - 0 is 1 with borrow 0. 1 - 1 is 0 and this is 0. Now, how to draw the circuit diagram? So circuit diagram ఎలా చేయాలి? ఫస్ట్ డిఫరెన్స్ కి డ్రా చేయాలి. సో యూ హ్యావ్ టు డ్రా దిస్ వన్. సో 1 1 ఎక్కడ ఉందో చూడండి, ఇవి రెండిట్లకి ఉంది అంటే ఏ బార్ బి ప్లస్ ఏబి బార్. నెక్స్ట్ చూడండి, బారో ఎక్కడ ఉంది? 1. సో దిస్ ఇస్ బారో 1. చూడండి, బి ఈజ్ ఈక్వల్ టు వాట్? బి ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ ఏ బారో. బి ఈజ్ ఈక్వల్ టు ఏ బార్ బి. సో ఏబి XOR విత్ కాబట్టి XOR గా డ్రా చేసాం. ఓకే, ఏ బార్ ఉంది కాబట్టి ఇక్కడ ఇన్వర్టర్ పెట్టాం. ఓకే, నెక్స్ట్ బి ఈజ్ సేమ్. సో దిస్ ఈజ్ ఏ and this is A bar and this is B. Okay, so this is borrow and this is difference. Okay, this is half subtractor amma ఇది. సో ఇప్పుడు ఫుల్ సబ్ట్రాక్టర్ చూద్దాం ఎలా ఉంటుంది అనేది. సో ఫుల్ సబ్ట్రాక్టర్, అగైన్ ఫుల్ సబ్ట్రాక్టర్ కంటైన్స్, సో ఇట్ ఈస్ హ్యావింగ్ 3 inputs. సో 3 inputs ఏంటి? A, B, C. అవుట్పుట్స్ ఆర్ D and C dash. ఓకే, సో నువ్వు D మీరు ఏదైనా పెట్టుకోవచ్చు, డిఫరెన్స్ కానీ సబ్ట్రాక్టర్ ఆర్ బారో అని కానీ పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు మనం ట్రూత్ టేబుల్ చూద్దాం. సి, సో దిస్ ఇస్ ద ట్రూత్ టేబుల్. సో వీ హ్యావ్ టు డ్రా ట్రూత్ టేబుల్ ఇది. సో A - B - C అంటే A - B చేసి తర్వాత B - C చేయాలి. ఓకే, ఫస్ట్ చూడండి, 0 - 0 - 0 0 0. 0 - 0 - 1. 0 - 0 is 0. 0 - 1 is 1 with carry 1. Next, 0 - 1 - 0. 0 - 1 is what? 1 with borrow 1. Next, 1 - 0 is what? 1. Borrow is 1. Next, 1 0 0. 1 - 0 is what? 1 with borrow is 1. Next, 1 - 0 is 1. Next, 1 - 0 is 1 - 1 is 0 0. Next, 1 - 1 - 0. You can get 0 and 0. Next, 1 - 1 - 1. 1 - 1 is, చూడండి, 1 1 1. 1 - 1 is 0. 0 - 1 is 1 with borrow 1. So 1 with borrow 1. So this is the truth table. Now we have to draw the circuit diagram. So circuit diagram is what? This is circuit diagram. So you have to draw for 1 2 4 7. Okay, now borrow చూడండి, 1 2 3 and 7. సో రైట్ సైడ్ వేసినవి వచ్చి ఇవి బారో. ఓకే, సో ఇవి వచ్చి డిఫరెన్స్ కి.
Now we have to draw the circuit diagram. So 1, 2, 4, 7. Okay. Now, see, this is the circuit diagram for difference, and C dash is nothing but it's a borrow. Borrow ni C dash కింద అనుకున్నాం అన్నమాట. So this is difference and this is borrow. సో మీరు ఈక్వేషన్ మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లో చేసాం, డిఫరెన్స్ బారో ఎలా ఫైండ్ అవుట్ చేయాలన్నది. సో దిస్ ఇస్ ద వే వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ డిఫరెన్స్ అండ్ బారో. ఓకే, సో నా ఇక్కడ 1 second.